అలాగే ప్రభుత్వ అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనే తపన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ రోజైనా ఇటువంటి గ్రామ సభలు కానీ మీటింగ్లు కానీ జరిగాయా? అభివృద్ధే లేదు. మీటింగ్లు అని భావించి మనకి మంచి నాయకుడైన పంచాయతీరాజ్ శాఖకి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వారు కూడా ఎన్నికైన తక్షణమే నేను కూడా అసెంబ్లీలో 2-3 సమస్యల పైన పోతే మంచిగా స్పందించారు. ఈ రోడ్లని నేను ఆ రోజు అడిగాను. ఇలా ఎమ్మెల్యే గారు ఇది ముఖ్యమంత్రి గారు ఫోటో చూపించారు. సీఎం గారు ఇస్తే నాదేముంది అన్ని శాంక్షన్ అన్నారు. అంటే మంచి మనసు. ఒకవేళ అడిగినప్పుడు లేకపోతే లేదు అని చెప్పచ్చు. ముఖ్యమంత్రి గారు ఇస్తే మొత్తం చేద్దాము అన్నారు. సో నేను ఏవైతే రోడ్లు అవన్నీ అడిగానో ఆల్మోస్ట్ గుడిపాలకైతే 6 కోట్ల రూపాయలు, అలాగే రూరల్కి 4,31,00,000 ఇంచుమించు 10 కోట్ల రూపాయలకి ఏవైతే పనులు అడిగారో వాటిని ఫస్ట్ ఫేజ్ కింద, అంటే ఇంకా అనేక ఫేజుల ద్వారా డబ్బులు కూడా వస్తాయి. ఇప్పటిదాకా వారు చెప్పినట్టు మీరు రైతులు ఎంత జోపు మామిడి లేదా అంటే టెంకాయ చెట్లు నాటేద్దాం, అవి 2 అయితే ఈజీగా ఉంటుంది, పనులు ఏడు దొరుకుతారు అనే భావనలో ఉన్నారు. ఇప్పుడు దీని కింద షెడ్లు వేసుకోవచ్చు, గొర్రెల షెడ్లు, ఆవుల షెడ్లు, అలాగే హారికల్చర్ గురించి కూడా ఫ్లవర్ ఈరోజు రోజా పువ్వులన్నీ కూడా మంచి డిమాండ్ ఉన్నాయి. అంటే మీ పొలంలో పండిస్తే బాగుంటాయి అనే అన్ని రకాలుగా ఈ ఒక ఉపాధి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చాలా ఉన్నాయి. మీరు ఇవన్నీ పాంప్లెట్స్ అడిగి తీసుకొని మీ ఇళ్లలో ఎవరైతే చదువుకుంటారో పిల్లలకి అడిగి తెలుసుకొని మంచి క్రాప్స్ వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఏపురం ఒక రోడ్డు శాంక్షన్ అయింటారు. ఈ మూడింటికి అన్నగారు శాంక్షన్ ఇచ్చినారు. చాలా సంతోషమైంది. గ్రామం తరపులో నా యొక్క ధన్యవాదాలు.